హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్. ఈరోజు అత్యంత ముఖ్యమైన టాపిక్ వంట నూనెలు. మనం రోజు తీసుకునే ఆహారంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి దీని గురించి సమగ్రంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. పురాతన కాలంలో వంట నూనెలకి యానిమల్ ఫ్యాట్ నుంచి కొవ్వులను తీసి వాటిని నూనెలుగా ఉపయోగించుకునేవారు. ఆ తర్వాత కాలంలో మొక్కల్ని ఉడకబెట్టటప్పుడు ఆ పైన తెట్టులాగా నూనె వస్తుంటే దాన్ని తీసి వేరు చేసి ఆ నూనెలను ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. 300 బీసీ ఆ టైంలో ఈజిప్షియన్స్ ముందు ఆలివ్ గింజల నుంచి నూనె తీయడానికి ట్రై చేశారు. నెమ్మదిగా కొంచెం కొంచెం ఆయిల్ స్టార్ట్ అయ్యాయన్నమాట. అమెరికాలో మొట్టమొదటిగా కాటన్ సీడ్ ఆయిల్ ఉపయోగించేవారు. దాన్ని మొట్టమొదటిగా దేనికి ఉపయోగించేవారో తెలుసా? ఆ మెషిన్స్లో లూబ్రికెంట్ ఆ లోపల స్మూత్గా తిరగడానికి మనం గ్రీజ్ ఎలా ఉపయోగిస్తామో అలాగా ఈ కాటన్ సీడ్ ఆయిల్ ఉపయోగించేవారు. ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని కోల్డ్ ఫామ్లో దాణాలకి ట్రై చేసేవారు. తర్వాత కొన్ని రోజులకి ఇది కూడా మంచిదే తినండి అని స్టార్ట్ చేశారు. ఇదేంటి మిషన్లో ఉపయోగించే నూనెలు మిమ్మల్ని తినమంటావా, మేము తినము అని అందరూ మానేశారు. ఈ బటర్ని కాటన్ సీడ్ ఆయిల్తో కలిపి దాన్ని అమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇదేదో కొత్తగా ఉంది, ఈ బటర్ నుంచి వచ్చింది అనుకుని ఎక్కువ మంది విపరీతంగా ఎగబడి కొనుక్కుని తినడం స్టార్ట్ చేశారనమాట. కాటన్ సీడ్ ఆయిల్ నుంచి నూనె తీయడం అర్థమైంది కదా, ఇంకా ప్రతి దాన్ని నూనె తీయడం స్టార్ట్ చేశారు. నూనె లాగేయడం మొదలెట్టారు. వీటిల్లో ఆలివ్ ఆయిల్స్ కొంచెం పురాతనమైనవి, మిగిలినవన్నీ నెమ్మదిగా ఇప్పుడు మనం ప్రస్తుతానికి చీపెస్ట్గా దొరకాలి అంటే ప్రొడక్షన్ ఎక్కువైపు అవసరం అయ్యింది. అందరూ ఆయిల్స్ తినేయడం మొదలుపెట్టాము. వేపుకు తినేస్తున్నాం అనమాట. అలాగే ఫ్రైస్, డీప్ ఫ్రైలు, ప్రతి దాంట్లో నూనె కనబడాల్సిందే. చాలామందికి నూనె తేలుతూ ఉండాలన్నమాట, లేకపోతే తినబుద్ది. మనకి చీప్గా దొరకడానికి ఏమి ఉన్నాయో చూసుకొని ఈ కనోలా ఆయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్, ఇలా ప్రతి దాని నుంచి ఆయిల్ తీయడం ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. దీన్ని సినిమా స్టార్స్తో అడ్వర్టైజ్మెంట్ చేయించడం, అమ్మేయడం. దాంట్లో కూడా మళ్ళీ హార్ట్ సింబల్, గుండెకి మంచిది, దీంట్లో ఫోర్టిఫైడ్ వైటమిన్స్, మినరల్స్ దీంట్లో యాడ్ చేసాం, వైటమిన్స్ యాడ్ చేసాం, గుండెకి మంచి బలం. ఇది లైట్గా ఉంటుంది. ఒక అమ్మాయి, పళ్ళు లేని అమ్మాయి వచ్చి, అమ్మ చేసింది మిస్, లైట్గా ఉంటుంది. ఇలాగ తెలుసు కదా మీకు అడ్వర్టైజ్మెంట్లు, బొంబార్డింగ్ అనమాట. మన చెవుల్లో నుంచి ఆ ఆయిల్ కాక మంచిదని తినేయడం మొదలుపెట్టాం. ఆ వేరుశనగ నుంచి తీసుకునే ఆయిల్స్ ఉన్నాయి కదా, తెలుసు కదా మనకి, అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట. అంటే చల్లగా ఉన్న ప్లేస్లోనే వేడి చేయకుండా దాన్ని పిండి దాంట్లోంచి నూనె వేరు చేయడం. అలా కాకుండా రిఫైన్డ్ ఆయిల్స్. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అనే ఆ పేరు, దీన్ని బాగా అల్ట్రా ఫిల్టరేషన్ చేసాము, లైట్గా ఉంటుంది, జిడ్డుగా ఉండదు, గుండెకి చాలా మంచిది అని చెప్పడం వల్ల మనం అవి కూడా మొదలుపెట్టాం. సో దీంట్లో రిఫైన్ చేయడం అంటే ఏంటి అంటే, రిఫైన్ చేయడం అంటే ఇంకా చెత్తగా చేయడం అనమాట. మామూలుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో ఏంటంటే ఈ మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఎక్కువ కాలం ఉండదన్నమాట. దాంట్లో ఇవన్నీ ఉండడం వల్ల, తేమ ఉండడం వల్ల 6 నెలల లోపలనే వాడేసుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పు నూనె, వేరుశనగపప్పు నూనె, కానుగా ఆడుతూ ఉంటారు కదా అవి. అలా కాకుండా రిఫైన్ చేసి దాంట్లో ఉన్నవన్నీ తీసేసామనుకోండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నమాట. సో దానికి వాళ్ళకి లాభం ఎక్కువ. సో దానికోసం ఏం చేశారు, తక్కువ ఖర్చుతో ఉండే అలాంటి సీడ్స్ దాన్ని పూర్తిగా రిఫైన్ చేసి దాంట్లో ఉన్న గట్టిగా పిండేసి ఆ నూనె తీసి అప్పుడు మనకి అమ్మడం స్టార్ట్ చేశారన్నమాట. రిఫైన్మెంట్ అంటే ఇలా జరుగుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ని ఫ్యాక్టరీలో రిఫైన్ చేసే క్రమంలో మొట్టమొదటిగా మంచి విత్తనాలను ఎన్నుకుంటారు. దీనిలో ఉన్న మట్టి అవన్నీ సపరేట్ చేసిన తర్వాత దీన్ని కెర్నల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ కెర్నల్స్ని కోల్డ్ ప్రెస్సింగ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుంది. కానీ 100% బయటకు రాదు. ఈ 100% బయటకు రావడానికి హై ప్రెషర్స్ దగ్గర టెంపరేచర్ రైజ్ చేసి పెట్రోలియం ప్రోడక్ట్ అయిన హెక్సేన్ అనేది ఉపయోగించడం వల్ల దీంట్లో 100% బయటకు వచ్చేస్తుంది. దీన్ని హై టెంపరేచర్, హై ప్రెషర్కి గురి చేసినప్పుడు ఈ హెక్సేన్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇంకా క్రూడ్ ఆయిల్లోనే ఉంటుంది. ఇది ఇలా ఉండడం వల్ల, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉండడం వల్ల ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. దీనికోసం వేరే వేరే పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ క్రూడ్ ఆయిల్లోని ఫాస్ఫోలిపిడ్స్ని, గమ్స్ని, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తీయడానికి డీగమ్మింగ్ పద్ధతి, న్యూట్రలైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. పవర్ఫుల్ యాసిడ్, ఫాస్ఫోరిక్ యాసిడ్, అలాగే బ్లీచ్, కాస్టిక్ సోడా లాంటివి వాడడం వల్ల మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. దీన్ని సెంట్రిఫ్యూజ్ చేసి మార్కెట్కి ఇచ్చేస్తారు.
ఆయిల్స్ గురించి ఒక కన్ను డాక్టర్ గారు ఆఫ్థమాలజిస్ట్ అనమాట. ఆయన కన్ను ఈ ఆయిల్స్ మీద పడింది. ఆయనకొచ్చే పేషెంట్స్‌లో ఎక్యూట్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే కన్నులో చూపుకి బాగా ఉపయోగపడే పార్ట్ కొంచెం పాడవడం గమనించారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయని హిస్టరీ తీశారు. ఏ కాలం నుంచి ఈ మ్యాక్యులర్ డీజనరేషన్ జరుగుతుందనేది చూశారు. ఈయన ఇంచుమించుగా 1920వ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ 1987 దాకా ఇంచుమించుగా 65 సంవత్సరాల పైన వేరే వేరే దేశాలన్నిటిలోనూ ఏం జరుగుతుంది, ఎక్కడ ఈ కేసెస్ ఎక్కువగా ఉన్నాయనేది గమనించారు. పిండి పదార్థాలు, షుగరు, అలాగే వెజిటబుల్ ఆయిల్స్లో కన్జంప్షన్ ఎప్పుడు ఎక్కువ స్టార్ట్ అయింది, దాని నుంచి ఎప్పుడు ఎక్కువ అయింది, వీళ్ళలో ఏమేమి మార్పులు జరిగాయి, ఒబేసిటీ, బరువు కానీ, గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, క్యాన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిసీజులు, డయాబెటీస్, ఇవన్నిటిని పరిశోధించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ఆయిల్స్ తీసుకున్నప్పుడు, మనం కన్జంప్షన్ లోపలికి తీసుకున్నప్పుడు అది కూడా ఫ్యాట్ అంటే ఆయిల్, ఇది ఎనర్జీ సోర్స్ మనకి. సో దీని నుంచి 9 క్యాలరీస్ వస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం తీసుకుంటే 4 క్యాలరీలే వస్తుంది. సో ఎనర్జీ రిచ్ సోర్స్ అనమాట. వెజిటబుల్స్ నుంచి తీసిన ఆయిల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అవి ఏం చేస్తున్నాయి అని చూస్తే మనకి ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడడం సరికాదు కదా, అది మైటోకాండ్రియాలని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం తీసుకునే ఆయిల్స్, ఫ్రైస్, డీప్ ఫ్రైస్ ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నాం కదా, ఈ ఆయిల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎనర్జీ సోర్స్లా ఉపయోగపడాలి. కానీ వెజిటబుల్ ఆయిల్స్లో వచ్చిన ప్రాబ్లం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏమో మిగిలిన వాటి యానిమల్ ఫ్యాట్స్లో ఎక్కువ ఉంటే, వెజిటబుల్ ఆయిల్స్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి హార్మ్ఫుల్ అనమాట, హానికరం మనకి. ఒమేగా 6 ఎక్కువ కూడదు, ఒమేగా 3 ఎక్కువ ఉండి ఒమేగా 6 తక్కువ ఉండాలన్నమాట, బ్యాలెన్స్. ఇప్పుడు ఈ ఒమేగా 6 ఎక్కువగా ఉన్నాయి, ఇవి లోపలికి వెళ్ళి మైటోకాండ్రియాలోకి వెళ్ళి ఎనర్జీగా రిలీజ్ అవ్వాలి. కానీ అక్కడ కార్డియోలిపిన్ అనే ప్రోటీన్తో కంబైన్ అయ్యి ఈ ఫ్రీ రాడికల్ ఇంజరీకి, ఆక్సిడేటివ్ ఇంజరీకి ఎక్కువగా లోన్ అవుతాయి. అంటే మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ అనమాట. మనకి ఎనర్జీ రావాలంటే అది కార్బోహైడ్రేట్ వెళ్ళినా లేదా ఫ్యాట్ వెళ్ళినా దాని నుంచి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. కానీ ఈ ఫ్యాట్స్ మనకి ఎక్కువ తీసుకున్నప్పుడు ఇవి లోపలికి వెళ్ళినప్పుడు ఆ మైటోకాండ్రియాలని సరిగ్గా ఫంక్షన్ అవ్వకుండా చేస్తాయి. కాబట్టి ఈ మైటోకాండ్రియల్ డ్యామేజ్, లేకపోతే అక్కడ సెల్యులర్ లీకేజ్, లేకపోతే సెల్ మెంబ్రెన్స్ లీకేజ్ కొంచెం ఎక్కువ అయ్యి ఈ డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. అంటే వరుపు, వాపు వచ్చినట్టు. ఇది ముఖ్యమైన కారణం. సో ఇన్ఫ్లమేషన్, ఒబేసిటీ, బరువు పెరగడం, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, కార్బోహైడ్రేట్స్ ఓవర్లోడ్, ఇవన్నీ కలిపి షుగర్కి మనకి దారితీస్తుంటుంది. షుగరే కాకుండా మిగిలిన దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ ఇది ఆద్యం అనమాట. వ్యాధులు అన్నీ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? పిండి పదార్థాలు కాదు, కార్బోహైడ్రేట్స్ కాదు, షుగర్ కాదు, వెజిటబుల్ ఆయిల్స్ వల్ల మనకి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మనం తీసుకునే వెజిటబుల్ ఆయిల్స్లో ఒమేగా 6 ఎక్కువ ఉండి ఒమేగా 3 తక్కువ ఉండి మన మైటోకాండ్రియాలను డ్యామేజ్ చేసి మన లోపల ఇన్ఫ్లమేషన్, వాపు, వరకు వచ్చేలా చేయడం వల్ల మనకి దీర్ఘకాలిక వ్యాధులన్నీ వస్తున్నాయి. దీనికి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు కానీ, షుగర్ కానీ ఎక్కువ కాదు. షుగర్ కన్జంప్షన్ కూడా మనం బాగా తగ్గించేసాం. అయినా సరే ఒబేసిటీ, బరువు పెరుగుతూనే ఉన్నారు. దీనికి ముఖ్యమైన కారణం వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల. స్మోక్ పాయింట్ అంటే ఏంటంటే, ఏదైనా ఆయిల్ని వేడి చేసినప్పుడు ఒక లిమిట్ తర్వాత అది ఇంకా మాడిపోద్ది అనమాట, పొగలా వచ్చేస్తుంది. ఎక్కడైతే స్మోక్ వస్తుంది అంటే అంతవరకు తట్టుకోగలదు అనమాట ఆయిల్. దీన్ని స్మోక్ పాయింట్ అంటారు. ఆలివ్ ఆయిల్కి 210 దగ్గర కొంచెం దాటిందనుకోండి అది మాడిపోతుంది. అంటే నువ్వుల ఆయిల్ 177, కోకోనట్ ఆయిల్ అది కూడా 177, ఇక సన్ఫ్లవర్ ఆయిల్ 107. అంటే 107 డిగ్రీల కన్నా మనం కొంచెం ఎక్కువ వేడి చేసామనుకోండి అది మాడిపోవడం మొదలవుద్ది, అది పాడైపోవడం మొదలవుద్ది. అంటే దాంట్లో ర్యాన్సిడ్ ఆయిల్ అంటే కెమికల్ బాండ్స్ పాడైపోయి అది ఇంకా సూపర్ ఆక్సైడ్ లాగా పాడైపోయిన, కుళ్ళిపోయిన ఆయిల్లా తయారవుతుంది. నార్త్లో ఎక్కువ ఉపయోగించే మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. ఆ మస్టర్డ్ ఆయిల్కి 248 ఉంది. గీ ఇంపార్టెంట్, ఈ గీకి 252 ఉంది. అంటే 252 డిగ్రీల దగ్గరికి వేడి చేసినా అంత మాడిపోదన్నమాట. అది దాటిన తర్వాత మాడిపోతూ ఉంటుంది. సో ఉన్న వాటిల్లో ఘీ కొంచెం ఎక్కువ హీట్ని టాలరేట్ చేస్తుంది. మిగిలిన వెజిటబుల్ ఆయిల్స్ అన్నీ ఒక్కసారి వేడి చేసామంటే దాని బాండ్స్ అన్నీ మారిపోతాయి, రెండోసారి వేడి చేయడానికి లేదు.
ఆ వేడి చేసామంటే దాంట్లో కుళ్ళిపోయిన ఆయిల్ లోపలికి వెళ్ళి పాడైపోయిన ఆయిల్ ఉంటుంది. మన వెజిటబుల్ ఆయిల్స్ హాఫ్ లైఫ్ 680 రోజులు. అంటే మనం తీసుకున్న ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ కనుక తీసుకుంటే అది ఇంచుమించుగా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు మన బాడీ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి తీసుకుంటుంది అనమాట. లోపల అది కొంచెం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఎంతో కొంత. దీంట్లో ఉన్న వాటిల్లో యానిమల్ ఫ్యాట్ చాలా మంచిది. దాంట్లో నెయ్యి బెస్ట్ అనమాట. దానికి టెంపరేచర్ స్మోక్ పాయింట్ 252 ఉంది. రీయూజబుల్ యానిమల్ ఆరిజిన్. ఇన్ఫ్లమేషన్ అది వరపు రాదు, మైటోకాండ్రియల్ డ్యామేజ్ చేయడం ఉండదు. అందుకని బెస్ట్ ఆయిల్ ఏంటంటే నెయ్యి. నెక్స్ట్ బటర్ అంటే వెన్న. కొంచెం ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేసి మామూలుగా ఉపయోగించేది బటర్ అనమాట. మన వెన్న లేకపోతే క్రీమ్, ఇది కూడా పర్వాలేదు. ఇంకా వెజిటబుల్ ఆయిల్ ఆరిజిన్లో మనకి బెస్ట్గా ఉండేవి ఏంటంటే ఆలివ్ ఆయిల్, అలాగే గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల నూనె. ఇవి మనకి బాగా ఉపయోగపడేవి. పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీస్లో వెజిటబుల్ ఆయిల్స్ కొంచెం చీప్గా దొరుకుతాయి కాబట్టి ఉన్న వాటిల్లో మనం ఈ గ్రౌండ్నట్ ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె ఇలాంటివి తీసుకుని కోల్డ్ ప్రెస్డ్ అనమాట, డైరెక్ట్గా మనం రిఫైన్ చేయకుండా మన దగ్గరే ఉండేలాగా మనం ఆడించుకొని తీసుకునేలా చేసుకుని మిగిలిన రిఫైన్డ్ ఆయిల్ కొంచెం కలుపుకొని లేకపోతే 2-3 రకాల ఆయిల్స్ కలుపుకుంటే ఎంతో కొంత కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. ఇదివరకు ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఒక భూతంలా చూపించేవారు అనమాట. అది ఇంకా మొత్తం కొలెస్ట్రాల్ పట్టేస్తుంది, అది పట్టేస్తుంది, ఇది పట్టేస్తుంది. కానీ కేరళలో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కొబ్బరి నూనెలో. ఎంసిటీ కూడా ఉంటాయి, కానీ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనమాట, అవి కూడా ఉంటాయి. కానీ ఈ సాచురేటెడ్ ఫ్యాట్ కన్సంప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో సాచురేటెడ్ ఫ్యాటు, అన్సాచురేటెడ్ ఫ్యాటు, మోనోసాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఇలాంటివి ఏమీ లేవు మన బాడీకి. ఏదన్నా ఒకటి ఏదైనా దాచేయడమే. దాంట్లో యానిమల్ ఫ్యాట్ నుంచి వచ్చేవి అంటే ఘీ లాంటివి వరపు లేకుండా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యం బాగుండడానికి అవకాశం. మన బాడీ మొత్తం అంతా కొలెస్ట్రాల్తో నిర్మాణమై ఉంది. అంటే సెల్ ఒక కణం చుట్టూ ఫ్రేమ్ వర్క్, దానికి స్కెలిటన్ మన బాడీలో ఉన్న ప్రతిదీ కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ మనకి లివర్లో తయారవుతుంది. రోజుకి 800 నుంచి 1200 మిల్లీగ్రాముల దాకా తయారవుతుంది. అలాగే హార్మోన్స్, సెల్స్, నెర్వ్స్, బ్రెయిన్ వాటన్నిటికీ ఫ్యాటే కావాలి. మనం తీసుకున్న ఆయిల్స్లో క్వాలిటీ ఉన్న కొలెస్ట్రాల్ ఉంటే లివర్ కొంచెం తగ్గించుకొని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 800 నుంచి 1200 ఒకటి లేదా 2 గుడ్లు తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, అంతకుమించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్కి నేను చెప్పే విషయం ఏంటంటే నూనె విషంని ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. ఘీ మంచిది కదా అని ఘీ కూడా ఎక్కువ వేయడానికి లేదు. ఘీ కూడా చాలా తక్కువ వాడుకోవాలి, అవసరం మేరకు మాత్రమే వాడుకోవాలి. ఈ వేరుశనగ, నువ్వుల నూనె నార్త్లో మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తారు. ఈ మధ్యలో సెంట్రల్ ఇండియాలో ఈ వేరుశనగ నూనె కొంచెం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. కేరళలో కొబ్బరి నూనె ఉపయోగిస్తుంటారు. మనకి సన్ డ్రాప్ ఆయిల్ లైట్గా ఉంటుందని, గుండెకి పట్టుతో అని అవి ఇవి అనేవి మాత్రం చాలా ట్రాష్ అనమాట. అసలు జరిగే డ్యామేజ్ అంతా వీటి వల్ల జరుగుతుంది. 1920 నుంచి 65 సంవత్సరాల్లో జరిగిన మార్పుల్లో ఈ ఆయిల్స్ వల్ల వచ్చేది డ్యామేజ్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చేది చాలా చాలా తక్కువ. ఒబేసిటీ బాగా పెరుగుతూనే ఉంది. అన్ని రకాల వ్యాధులకు, హార్ట్ అటాకులు ఇవన్నీ కూడా 1910 నుంచి స్టార్ట్ అవ్వడం మొదలెట్టినాయి. 1910కి ముందు హార్ట్ అటాకులు లేవు. అలాగే క్యాన్సర్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉంది. ఇక వేరే ఎస్కిమోలు ఫ్యాట్లు యానిమల్సే ఒకటే తింటారు, వాళ్ళలో కూడా ఇలాంటి హార్ట్ అటాకులు ఎక్కువగా ఏం కనిపించవు. సర్వేస్లో వాళ్ళు ఓన్లీ కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు మాత్రమే తిని ఎప్పుడో ఒకసారి ఈ యానిమల్స్ని తినడం, చికెన్, పిగ్ ఇలాంటివి ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ హార్ట్ అటాక్లు కానీ ఒబేసిటీలు కానీ ఇలాంటివి లేవు. సో వెజిటబుల్ ఆయిల్స్ అన్నీ మొదలుపెట్టిన తర్వాత మాత్రమే ఇవన్నీ చాలా ఎక్కువగా పెరిగాయి. సో అలా చాలా చాలా ముఖ్యం. ఇది వీలుంటే అందరికీ షేర్ చేయండి. ఇది ఎందుకంటే మనం అందరూ ఆయిల్స్ అంటే రిఫైన్డ్ ఆయిల్ అంటే గుండెకి మంచిదనో, వైటమిన్ ఏ ఉన్నాయని అవన్నాయని తినడం మొదలుపెడుతున్నారు. ఇలాంటివి చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్స్ కన్జంప్షన్ చాలా చాలా మినిమంగా ఉండేలా చూడండి. పిండి పదార్థాల కన్నా, షుగర్ కన్నా ఆయిల్స్ మాత్రం చాలా ప్రమాదకరమైనవి. ఉన్న వాటిలో ఘీ బెటరు. దాని తర్వాత ఈ వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ,
మస్టర్డ్ ఆయిల్ కానీ, లేదు కొన్ని రిఫైన్డ్ ఆయిల్ తప్పదు అన్నప్పుడు కొంచెం వేరుశనగ నూనె, మిగిలిన రిఫైన్డ్ ఆయిల్స్ 2 రకాలు 3 రకాలు కలుపుకొని అవి కూడా వీలున్నంత తక్కువగా, ఎంత తక్కువ వీలుంటే అంత తక్కువ వేసుకొని అసలు నూనెలు కనబడకుండా ఉండేలా మనం బాగా తగ్గించేస్తే ఆటోమేటిక్గా ఈ విష పదార్థాలన్నీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతే మనం రికవర్ అవుతాం. హార్ట్ అటాక్లు ఇలాంటి క్రానిక్ డిసీజులన్నీ మనం తగ్గుముఖం ఎప్పుడు పడతాయంటే ఈ వాడకం తగ్గించినప్పుడు మాత్రమే మనకి తగ్గుతాయి. ఓకే, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, గుండె పదిలంగా ఏ వ్యాధులు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ టేక్ కేర్. బాయ్ బాయ్.